హలో పీపుల్, వెల్కమ్ టు తాలింపు టేల్స్. రాయలసీమ అనగానే మనకు కారం, వేడివేడి అన్నం, ముద్దపప్పు గుర్తొస్తాయి. కానీ ఊరి పల్లెటూరి రుచిని, ఆ కమ్మటి పరిమళాన్ని అందించే అసలైన రాయలసీమ స్పెషల్ చిర్రాకు పప్పు ఎప్పుడైనా తిన్నారా? ఈరోజు పక్కా రాయలసీమ పద్ధతిలో కమ్మటి చిర్రాకు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మొదట 1 గంట ముందు 100 గ్రాములు కందిపప్పు బాగా కడిగి 1 గ్లాస్ వాటర్ అంటే 350 ml వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 1 గోలీ సైజ్ చింతపండు 100 ml వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి రిజల్ట్ వస్తుంది. 1 గంట తర్వాత నానబెట్టి పక్కన ఉంచుకున్న కందిపప్పు వాటర్తో కూడా కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని, తర్వాత 100 గ్రామ్స్ చిర్రాకు కట్టుని బాగా కడిగి సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నటి తరుగు, 3 చిన్న టొమాటో సన్నటి తరుగు, 10 నుండి 12 పచ్చిమిర్చి సన్నటి తరుగు మొత్తం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 4 నుండి 5 విజిల్స్ మెత్తగా ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని 1.5 స్పూను ఉప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 1 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత 2 స్పూన్లు సన్నటి ఆనియన్ తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత పప్పు మొత్తం బాణలిలోకి యాడ్ చేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ పొడి యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఈ చిర్రాకు పప్పు వేడి వేడి సంగటితో తింటే ఉంటుంది, ముద్దలు ముద్దలు లేచిపోవాల్సింది. అదే కాకుండా అన్నము, చపాతీ, ఇడ్లీ, దోశ దేనికైనా సూపర్గా ఉంటుంది. 10 నుండి 15 నిమిషాలు కలుపుతూ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మా రాయలసీమ స్పెషల్ చిర్రాకు పప్పుని ఆస్వాదించండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఓ లైక్ ఇవ్వండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్.